తినాలి తినాలి ఇంతవరకు ఒక ముక్క కూడా తినలే. మీరు తినే టైంకి ఏదో వేస్తారు పొట్టలు ఏదో ఒకటి, ఇది తినరు. నా ముందు కూర్చొని తిన్నారు ఉమా మొన్న. అంతకుముందు ఏమో తిన్నారు మీరు, ఇక ఇది ఎక్కలే. ఇక నేనట్టుగా ఏది తిన్నా తింటా. అయిపోయింది, మళ్ళీ తేవాలి. మొత్తం అయిపోగొట్టాను ఇద్దరు, నేను నువ్వు ఇప్పటికే. అవును, మొత్తం తిన్నావు ఈసారి కాయ. పోయినసారి కూడా మేము ఇద్దరు తిన్నాం. బియ్యం బాబు కూడా ఇష్టం వాటర్ మెలన్. వాడు ఫ్రూట్స్ బాగానే తింటాడు మ్యాక్సిమం అన్ని. జ్యూస్ తక్కువ, దీవెనకేం బద్ధకం, జ్యూస్ కావాలి. ఫ్రూట్స్ తినలేదు ముసలమ్మ. వాడికి డైరెక్ట్ ఫ్రూట్ లాగా తింటాడు అనమాట. లైట్ బంద్ చేయి. మొన్న ఒక రోజు మంచిగా కూర్చొని హాల్లో, సండే రోజు అనుకుంటా, సండేనా సాటర్డే పడుకున్నాం, మనం పడుకున్నాం. మొత్తం రౌండ్గా చేసుకొని చేసిండు పుచ్చకాయ మొత్తం, ఇక చిప్పలాగా చేసిందండి. కాకపోతే సమ్మర్లో మంచిది వాటర్ కంటే. మామూలుగా ఎప్పుడైనా మంచిదే పుచ్చకాయ, కాకపోతే మనకి చలికాలం అట్లా తినలేము. దొరుకుతాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తినాలి కానీ ఇక మళ్ళీ కొంచెం కోల్డ్ అని, కొంచెం వర్షాకాలం చలికాలం నాలాంటి వాళ్ళకి ఉంటుంది. జ్యూస్ చేస్తారండి మీకు చేసి ఇచ్చిన తర్వాత నేను బీట్రూట్ వేసుకుంటా. ఓకే, నేనే పట్టిన జ్యూసు. ఇప్పుడు తాగుతా, కానీ నేనేమో ఇది తాగుతాను. మా ఉమానేమో మళ్ళీ దాంట్లో బీట్రూట్, ఇదేంటి ఇంకోటి యాపిల్, అవి యాడ్ చేసుకొని ఇంకా హెల్తీగా తాగుతుంది. నాకేమో మామూలు జ్యూస్ ఇచ్చింది. వదిలే తాగుతా. నువ్వు తాగు బీట్రూట్, ఎందుకంటే నీకే కావాలి ముఖ్యంగా. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు నేను తాగేస్తాను. ఓకే అండి, నేనైతే జ్యూస్ తాగేస్తున్నాను. అలా ఉమా సపరేట్గా బీట్రూట్, యాపిల్ అవి వేసి మళ్ళీ చేసుకొని ఆమె తాగుతుంది. ఇది ఆల్రెడీ కొంచెం కూలే ఉంది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో తీసాం కదా వాటర్ మెలను, కూలే ఉంది. మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వద్దని చెప్పేసి నేను ఇంకా అలాగే మనకు కూల్ పడదు, అందుకని చెప్పేసి ఇలానే తాగేస్తుంది. టిఫిన్ కూడా ఉంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ.